హల్లెలూయా హల్లెలూయా. పాడదాం అందరం. ఓ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. తరములకైన కనపరచదగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చెను శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చెను శక్తి కలిగిన యేసు నామము. సమూహముపై జయమునిచ్చెను జయశీలుడైన యేసు నామము. సమూహముపై జయమునిచ్చెను జయశీలుడై యేసు నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదము. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదము. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తుతి గానము చేయుదము. జయధ్వజమును పైకెత్తి కేకలతో గానము చేయుదము. యేసు నామము జయం జయం. పాడదాం అందరం. yes అందరూ కలిసి యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానం చేయుదము. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానం చేయుదము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయ. పాడదాం అందరం. అందరూ ప్రభుని గలపరచండి. ఆమేన్. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా. ఆమేన్. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా
ఆమేన్. రెండు చేతులు పైకి అందరూ ప్రభుని స్తుతించ. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. ఆరాధనా 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 ఆరాధనా. కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రం. సర్వ సంపదల మహనీయుడానికి స్తోత్రం. తేజోమయుడానికి స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం. అతికాంక్షణీయుడానికి స్తోత్రం. ధవలవర్ణుడానికి స్తోత్రం. రత్నవర్ణుడానికి స్తోత్రం. 10,000లో సరిపోల్చగలిగిన వాడానికి స్తోత్రం. స్తోత్రం. అందరుని చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రభుని స్తుతించండి స్తుతించండి స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. మహిమ నీకే మహిమ నీకే, ప్రభావములు నీకే. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు. వైట్ యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు స్తోత్రాలు. ధవల వర్ణుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడానికి వందనాలు వందనాలు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దైవమానికే స్తోత్రాలు. ఈ దినమందు నీ దివ్య సన్నిధిలో మేము ఈ రీతిగా నేను స్తుతించడానికి, ఈ రీతిగా నీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతవరకు నీ నామాన్ని మహిమపరిచి ఉన్నాం, నీ నామాన్ని స్తుతించున్నాం. నీ సన్నిధిని ప్రసన్నతి స్థలంలో ఉంచండి. మా అందరితో మీరు విశేషంగా మీరు మాట్లాడండి అయ్యా. జరగవలసినటువంటి ఆరాధన అంతా నీ నామాన్ని మహిమకరంగా జరిగించండి. నీ వాక్కును పంపండి, అద్భుతాలు ఇక్కడ మీరు జరిగించండి. ఇక్కడ వచ్చిన నీ ప్రజలందరినీ కూడా మీరు తృప్తిపరచండి. జరగబోతున్నటువంటి నీ బలారాధనలో అయ్యా నీకు వందనాలు. వాక్య పరిచర్య అంతట్లో నీ సన్నిధి మా మధ్య మీరు ఉంచమని అయ్యా, నీకు వందన. నీ ఆత్మతో మమ్మల్ని నింపమని అయ్యా, మాలో ఉన్నటువంటి అవిధేయత, మాలో ఉన్నటువంటి అనాలోచన మీరు తొలగించి సంసిద్ధత కలిగించే మనస్సును, ఆత్మను ఇక్కడ మీరు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం మనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ పూట దేవుని సన్నిధిలో చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము, మొదటి కీర్తన 1వ వచనము 2 వచనాలు మనం చదువుకుందాం ఈ పూట. దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గమును నిలబడక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండెను. అతడు చేయునిదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. ఈ పూట మన ధ్యానం ప్రియులారా, ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ ఏ రీతిగా నడవాలి, ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ రీతిగా మనం నడుచుకోవాలి, దేవుని వాక్యం మనకేం చెప్తుంది,
అని అంటే, ప్రియులరా, ఈ రోజున దేవుని పిల్లలు ఎలాగైనా నడిస్తే సరిపోతుందంటే దేవుని వాక్యం ఒప్పుకోదు. ఎలాగైనా ఉంటే సరిపోతుందంటే దేవుని వాక్యం అంగీకరించదు. మనం దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అని అంటే మనం ఎలా నడవాలని వాక్యం చెప్తుందని అంటే, ప్రియులరా, మొదటిగా మన దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. చెప్పండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టుడు నిన్నెప్పుడు కూడా త్రోవను తప్పించేవాడుగా ఉంటాడు కనుక వాళ్ళ ఆలోచన చెప్పుల్లో నడవకూడదు. రెండవది, పాపులు నడిచేటువంటి మార్గములో నీవు నడవకూడదు. ప్రియమైన, లోకంలో ఒక సామెత ఉంది, మన వారితో కలిసి నడిచినప్పుడు వీరు కూడా వారి వలె మారిపోతారట. కనుక పాపుల మార్గములో మనము నడవకూడదు. అపహాసకులు కూర్చుంది చోట మనం కూర్చోకూడదు. వాళ్ళ మార్గంలో మనం నడవకూడదు. అపహాసకుల పని ఏంటి అని అంటే వాడిని చూసి నవ్వుకోవటం, వీడిని చూసి నవ్వుకోవటం, ఇంకెకపాకలో పక్కపక్కలే తప్ప వాడి ఏంటి అనే సంగతి వాడికి తెలీదు. కనుక అటువంటి వారితో కూడా మనం నడవకూడదు. మనం ఎలా నడవాలి అని అంటే దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ధ్యానించుచు మనము ఆయన వాక్యానుసారంగా మనం నడవాలి. అలా నడిచినప్పుడు ఈరోజు మనకి ఇక్కడ కొన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇక్కడ పొంచి ఉంచాడు. ఏంటి అని అంటే మనం నడవవలసిన రీతిగా మనం నడిచినప్పుడు, ప్రియులారా, మనం ఎప్పుడూ కూడా ఎలా ఉంటాము అని అంటే పచ్చగా ఉంటాం. చెప్పండి, ఎలా ఉంటాం? చెప్పాలి, అలా అందరూ ఎలాగుంటాం? పచ్చగా ఉంటాం. రెండవది, మనం ఏది చేసినా సఫలమవుతుంది. ఒకటి, మనం పచ్చగా ఉంటాం. రెండవదిగా, మనము ఏమి చేసినా సఫలమవుతుంది. చెప్పాలి, మనం ఏమి చేసినా సఫలమవుతుంది. దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించి దాన్ని అభ్యసించి ఆ ధర్మశాస్త్ర ప్రకారం మనం నడిచినప్పుడు, ప్రియులారా, ఆ యొక్క చెట్టు ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది. ఒకటి, దాని ఆకులు వాడిపోవు, అది కాపు మానదు. అంటే ఒక్క మాటతో మనం చెప్తే ఈ చెట్టు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే పచ్చగా ఉంటుంది. ఈ చెట్టు ఎవరో కాదు, మనం, నీవు నేనే. నీ కుటుంబము నా కుటుంబమే. ఈరోజు మనం పచ్చగా ఉండాలి అని అంటే మనం ఏది తలబెట్టినా ఏది ప్రారంభించినా అది సఫలము కావాలి అని అంటే మనము దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి, ఆయన వాక్యమును మనం పఠిష్ఠించాలి, ఆయన వాక్యమునందు మనం ఆనందించాలి, ఆయన వాక్యముతో మనం సహవాసము చేయాలి. ఈరోజు దేవుని వాక్యముతో సహవాసం కన్నా, దేవునితో సహవాసం కన్నా ఈ రోజున మనుషులు ఎక్కువగా చేసే సహవాసం ఏంటంటే దుష్ట సాంగత్యం. చెప్పండి, చెప్పాలి, దుష్ట సాంగత్యం. లోకములో దుష్ట సాంగత్యం, అపహాసకులతో సహవాసం, దారి తప్పిన వారితో సహవాసం. ఈరోజు ప్రియులారా, నీ జీవితానికి అది ఎంతో హానికరంగా ఉంది. ఈ పూట నీవు నీ కుటుంబం పచ్చగా లేకపోతే ప్రతిదీ సఫలమయ్యేటువంటి కృపను పొందాలి అని అంటే నిశ్చయముగా మనమందరము దేవునితో మనం నడుచుదుముగాక, దేవుని వాక్యానుసారంగా మనం నడుచుదుముగాక. హల్లెలూయా. ప్రియులారా, అందుకని ప్రియులారా చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగూ చెప్పబడుతూ ఉంది. వాక్యంలోనికి మనం వెళ్దాం. చూడండి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవలను నడిచినప్పుడు, నువ్వు పండుకొనినప్పుడు, నువ్వు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను.
సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నులకు నడుమ బాసికమ వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీదన వాటిని రాయవలెను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి ఒక కట్టడ నియమం ఏంటి అంటే, నీవు ఇంటిన కూర్చుండినప్పుడు, నువ్వు త్రోవల నడిచినప్పుడు, నువ్వు పరుండినప్పుడు నువ్వేం చేయాలి అని అంటే, నీ బిడ్డలకు ఈ మాటలను, ఈ వాక్కులను నువ్వేం చేయాలంటే అభ్యసింపచేయాలి. అంటే నేర్పించాలి. నీవు అభ్యసించాలి, నీవు నేర్చుకోవాలి, నీ బిడ్డలకు కూడా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నీవు నేర్చుకోవాలి, నీ బిడ్డలకు కూడా నేర్పించాలి. దేవుని వాక్యము నీకు ఎలాగుండాలి అని అంటే, నీ చేతికి నడుకట్టి వలె ఉండాలి, నీ నొసట మీద ఒక బాసికము వలె ఉండాలి, అది నీ గుమ్మముల మీద, నీ గౌనుల మీద, నీ చేతికి నడుకట్టు వలె నీ నొసటిపై అది ఒక బాసికము వలె దేవుని వాక్యము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా సినిమా స్టోరీకి చెప్పమంటే దుబ్బుతాలు వేసుకుని మొత్తం చెప్పేస్తాడు ఒక్కొక్కడు, కానీ ఆడు పొట్టలో ఒక్క వాక్యం ముక్క కూడా ఉండదు, వాక్యం ఉండదు. ఎందుకంటే వాక్యం వినడు, వాక్యం నేర్చుకోరు. ఈరోజు ప్రియులరా, వాక్యం మనం వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. కీర్తన పుస్తకంలో రాయబడి ఉంటుంది, వాక్యము వెళ్ళని తోడనే ఎలుగు కలుగుతుంది. నీ కుటుంబం పచ్చగా ఉండాలి అని అంటే, నీవు ఏది చేసినా సఫలమవ్వాలి అంటే, ఈరోజు మనం అందరం వాక్యం మీద మనం కట్టుబడాలి, వాక్యానుసారముగా మనం నడవాలి. వాక్యమే మనకు జ్ఞానం, వాక్యమే మనకు ఆశీర్వాదం, వాక్యమే వెలుగు, వాక్యమే మన పాదములకు దీపం, వాక్యమే నిన్ను పాపమునకు దూరపరుస్తుంది, వాక్యమే నిన్ను తిన్నని మార్గమున నడిపిస్తుంది, వాక్యమే నిన్ను ఉన్నతమైన ప్రగతి పదములు నిన్ను నడిపించగలిగేది వాక్యం. ఈ వాక్యాన్ని నీకు చేతికి నడుకట్టు వలె కట్టాలి. నీ పిల్లల కన్నుల నడుమ నీకు బాసికమ వలె ఉండాలి. ఈరోజు దేవుని పిల్లలారా, ఏదైనా నువ్వు చేసేటప్పుడు ఇది వాక్యానుసారం కాదు కదా, ఇది నేను చేయకూడదు. నీకు ఆలోచన రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీలో వాక్యం లేదు. ఆమేన్. ఏదైనా నువ్వు చేసేటప్పుడు ఇది వాక్యానుసారము కాదు కదా, నేను ఎందుకు చేయాలి అనేటువంటి ఆలోచన నీకు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఏమీ లేదు, వాక్యం. ఆయన విధులు నీకు తెలియట్లేదు, ఆయన కట్టడలు నేర్చుకోవడం లేదు. నీకు నచ్చింది నువ్వు చేస్తావు, నీవు నడిచింది నువ్వు నడుస్తావు, చివరికి వచ్చి ప్రవ్వా అంటావు. ఏమంటావు? ఏదైనా దేవుడే చూసుకుంటాడులేండి. దేవుని వాక్యం అలా చెప్పట్లేదే. నీవు నడుచున్నప్పుడు, నువ్వు పడుకునేటప్పుడు, నువ్వు ప్రతి అడుగు కూడా వాక్యానుసారంగానే నువ్వు వేయగలిగితే, నా ప్రభు నీ కుటుంబాన్ని పచ్చగా ఉంచునుగాక. నా ప్రభు నిన్ను నువ్వు ఏది చేసినా అది సఫలమగునుగాక. ఈరోజు ప్రియులరా, మనం ఎలా నడవాలి అని అంటే, దుష్టుల ఆలోచన చొప్పున కాదు, పాపుల మార్గములో కాదు, అపహాసకులు నడిచే త్రోవలో కాదు, దీవారాత్రములు అడిగే రాత్రి పగళ్ళు కూడా నువ్వు ఎలా నడవాలి చెప్పాలి. దేవారాత్రం అంటే ఏంటి? ద డే అండ్ నైట్. యూ కెన్ వాక్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. అంటే రాత్రి పగళ్ళు నువ్వేం చేయాలంటే వాక్యానుసారంగా నడవాలి. ఈరోజు అనేకమైనటువంటి యువత పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. ఈ స్థలంలో నేను ఉండొచ్చా ఉండకూడదా, ఈ స్థలానికి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అయ్యో ఈ స్థలములో నేను నిలబడవచ్చా నిలబడకూడదా అనే భయము ఎందుకు వారిలో లేదు తెలుసా? వారిలో ఏమీ లేదు, వాక్యం లేదు.
అందుకే ప్రియులారా నిలబడని చోట నిలబడుతూ ఉన్నారు, చేయరాని పనులు చేస్తూ ఉన్నారు. ఈ రోజున దుష్ట సాంగత్యం ఉన్న చోట నువ్వు నిలబడ్డానికి ఎవరు నీకు సమ్మతించారు? నా దేవుడు చెప్తున్నాడు, నీవు దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రమని నువ్వు ధ్యానించాలి. ఆమేన్. కొంచెం అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎక్కువసేపు ఏం చెప్పను, నాకు ఒక టార్గెట్ ఉంటుంది, కానీ ఉన్నా కాసేపు అయినా వినండి, బుర్ర పెట్టి వినండి. నా లెంతలో నేను ముగించేస్తాను ప్రసంగం. ఆ ఉన్న కాసేపు కూడా కాస్త అలా వినండి. ఈరోజు ప్రియులారా, మరి దేవారాత్రములు ఎవరు ఎలా నడవాలి? మనం ఆయన వాక్యమును అనుసరించి, ఆయన వాక్యమును మనం ధ్యానించి మనం నడవగలిగినట్లయితే నీ కుటుంబం పచ్చగా ఉంటుంది, నువ్వు ఏది చేసినా సఫలమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం వాక్యాన్ని ఏం చేయాలి? దివారాత్రములు మన వాక్యాన్ని ధ్యానించాలి, మనం చదవాలి, వినాలి, నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకుంటేనే కదా నీ పిల్లలకు చెప్పేది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సినిమా పంపి మీ ఓడిని, మీ పిల్లల్ని ఏం చూసావని అంటే మొత్తం ఒక డైలాగ్ కూడా మిస్ అవ్వకుండా చెప్పేస్తాడు. ఎప్పుడైనా ఈరోజు చర్చికి వచ్చావు కదా అని అసలు ఏం చెప్పారా పాస్టర్ గారు అని ఎప్పుడైనా మీ పిల్లలు అడగండి. స్తోత్రం. అడిగారా మీరు ఎప్పుడైనా? అలా ప్రయత్నం చేస్తారా? ఏమండి, అసలు ఏం చెప్పారా వాళ్ళ పాస్టర్ గారు అని ఎప్పుడైనా అడిగి చూసారా? ఈ రోజున ఒకవేళ ఆ పని కనుక మీరు చేయకపోతే మీరు ఈ రోజు నుంచి చెయ్యండి. ఎందుకనంటే ఇలాగ అడిగితే కనీసం ఒక్క మొక్క అయినా దేవుని మాట వింటాడు. పిల్లరా, ఒక్క మాట అయినా దేవుని మాట వింటాడు. ఆ మాటే వాడి జీవితాన్ని నిలబెడుతుంది. అల్లేలు మా అమ్మ అడుగుతుంది, మా నాన్న అడుగుతాడనో ఏదోలాగా నా మాటలని వింటాడు వాడు. అన్నం తిన్నావా, లేకపోతే అది ఇది అడుగుతావు తప్ప, ఒరే వాళ్ళు చర్చికి వెళ్ళాం కదా మనం, అసలు ఏం విన్నావు అన్న ప్రశ్న ఎప్పుడైనా మీ పిల్లలకి వేసారా? ఎందుకంటే మీరే వినరు కదా. స్తోత్రం. మీరే వినరు కదా, ఇంకా వాళ్ళని అడుగుతారు. వినాలి, మనం అభ్యసింప చేసుకోవాలి, మన పిల్లలకు కూడా వాటిని అభ్యసింప చేయాలి. దేవుని వాక్యం నిలబెడుతుంది, దేవుని వాక్యం సరిచేస్తుంది, దేవుని వాక్యము వెలిగిస్తుంది. జ్ఞానము లేని వారికి జ్ఞానమును, తెలివి లేని వారికి తెలివిని దేవుని వాక్యం అనుగ్రహించగలిగిన శక్తి కలిగినది. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడు ఈరోజు నడవలసిన విధి విధానము ఏంటో తెలుసా? దేవుని వాక్యము మూలముగానే నడవాలి. అందుకనే దేవుడు ప్రియులారా చీమలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము చూడండి, 6వ అధ్యాయం 6వ వచనం మనం చూద్దాం. 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటిని నడకను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పడుకొందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకా కొంచెము నిద్రించదునని, కొంచెము కొనికెదనని, కొంచెము చేపు చేతులు ముడుచుకుందునని పరుండితులని అనుకునియుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చును, ఆయుధారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలారా, దేవుని వాక్యము వినడానికి, దేవుని వాక్యము నేర్చుకోవడానికి, ఆయన సన్నిధికి రావడానికి ఎంత బాధో, చాలా మందికి ఎంత ఇబ్బందో, ఎంత కష్టమో, ఎంత భారమో దేవుని దగ్గరికి రావటానికి. ఈరోజు నేను చెప్తున్నాను,
నువ్వు రావాలనుకున్న వచ్చే ఒక్కొక్కసారి నీ పరిస్థితి నీకు సహకరించదు. ఆ టైం మనం తెచ్చుకోకూడదు. యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనకిచ్చే అవకాశము కొద్దిగా మనం ఏం చేయాలి? ఆయన సన్నిధికి రావాలి, ఆయన వాక్యమును వినాలి, ఆయన వాక్యమును ధ్యానించాలి, ఆయన వాక్యము నేర్చుకోవాలి, వాక్యమునందే మనం పరవశించాలి. ఆమేన్. కానీ మనకి ఎంత బలహీనతో, ఎంత నేర్చమో, ఎంత అలసటో, ఎంత దేవుని వాక్యము, దేవుని సన్నిధి అని అంటే ఎంత పిల్లరా నిర్లక్ష్యమో. దేవుడి చీమలు మన ఎదుట అడుగుతున్నాడు, ఓ సోమరి, ఈ చీమలను చూసి నేర్చుకో. చెప్పేవాడు లేకున్నా, వాటిని బలపరిచేవాళ్ళు లేకున్నా, వాటిని నడిపించేవాళ్ళు లేకున్నా, వాటికి రాజు లేకున్నా, అవి ఏం చేస్తున్నాయి? వేసవి కాలమందు, కోతకాలమందు ఆహారాన్ని సిద్ధపరచుకున్నా. తన పుట్టలో అంట వేసవకాలం ఎంత ఆహారం దొరుకుతుందో ఆ దొరికిన ఆహారం అంతా తెచ్చుకున్న పుట్టలో దాచుకుంటుందంట. చాలా మట్టికి సరిపోతులే అనుకోదట. ఎందుకనంటే దానికంటూ ఆహారము దొరకని టైం ఒకటి వస్తుంది. వర్షాకాలం వచ్చిందనుకోండి, దానికి ఆహారము దొరకదు. అప్పుడు ఏం చేస్తుంది? అది దొరికినప్పుడు సంపాదించుకున్న ఆహారాన్ని హాయిగా భుజిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వినాలి, అర్థమవుతుందా? కనుక మనము, దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు తన కృపను మనకి ఇచ్చినప్పుడు, ఆయన వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆమేన్. నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా, నీ వాక్యమేనా, నీ వాక్యమేనా. దేవునికి స్తోత్రం. శరీరానికి మంచి ఆహారం పెడతా ఉంటాం కదండి, చేపని, మాంసమని, అదని. మరి ఆత్మీక ఆహారం ఏంటి? ఆత్మ కూడా ఏం పెట్టాలి? వినాలి. ఆత్మకి ఏం పెట్టాలి? హలో, ఎందుకు మాట్లాడుతున్నారు వెనకాల? ఆత్మకి ఏం పెట్టాలి? మనం చెప్పాలి, ఆహారం పెట్టాలి. శరీరానికి ఆహారం పెడుతున్నాం బాగానే, మన ఆత్మకు కూడా మనం ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలి. ఒక పూట తినకపోతే ఎంత నీరసమైపోతాం. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో పడిపోవటానికి, పాపం వెనకాల, లోకం వెనకాల నువ్వు పడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీలో నిలబెట్టగలిగిన వాక్యం లేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వాక్యాన్ని తినాలి, వాక్యాన్ని నువ్వు ఆరగించాలి, వాక్యాన్ని అభ్యసింపచేయాలి. ఆ శరీరానికైతే మంచి ఆహారం పెడుతున్నాం. వేసుకున్నది 4 ముక్కల గంట నవ్వులుతాం. చెప్పండి, వేసుకున్నది 4 ముక్కలు గంట నవ్వులుతాం. ఎందుకనంటే నువ్వు ఆరగిస్తావు. మింగేస్తే 1 నిమిషంలో సరిపోద్ది. చెప్పండి, 100 రూపాయలు తెచ్చుకుని ఇంటి నలుగురు సాయంకాలం తింటారు, మళ్ళీ పొద్దునకు కూడా ఉంచుతారు. ఆ వేసుకున్న ముక్కల గంట తింటారు. అంటే నువ్వు మింగెత్తే 1 సెకండ్ సరిపోతుంది, కానీ ఏం చేస్తావు? గంట నవ్వులుతావు. అంటే నేను కూడా మాంసం తిన్నాను అనే తృప్తి. అంటే అందులో ఉన్నటువంటి మాధుర్యం, అందులో ఉన్నటువంటి ఎంతో ఆనందిస్తావు. నవ్వులి 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 అప్పుడు మిగులుతావు. అంటే నువ్వేం చేస్తున్నావు? ఆరగిస్తున్నావు. అందుకని 34వ కీర్తన ఏమంటాడంటే, దేవునిను కూడా నువ్వు అలాగే ఆరగించాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. రుచి చూడాలి. నువ్వు మింగేస్తే తెలియదు నీకు. వాక్యాన్ని రుచి చూడాలి, నువ్వు ఆరగించాలి. అప్పుడు దానిలో ఉన్నటువంటి మకరందాన్ని అనుభవించగలవు. అప్పుడే ఆ రుచిని నువ్వు ఆస్వాదించగలవు.
నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ చీమ ఏం చేస్తుందంటే ఆహారం దొరికినప్పుడల్లా తెచ్చుకుని దాచుకొని, ఇది దొరకనప్పుడు ఏం చేస్తుందంటే చక్కగా దాన్ని భుజిస్తూ ఉంటుంది. ఆహారం దొరికినప్పుడు అది దానిలో మనం నేర్చుకోవాల్సిన మంచి పాఠం ఏంటంటే, ఆహారం దొరుకుతుంది అని అంటే అది ఏమాత్రం నిర్లక్ష్యము చేయదు. ఎందుకనంటే దానికి ఒకటి తెలుసు, రేపు నాకు దొరుకుతుందో దొరకదు అని. స్తోత్రం. వినాలి, రేపు దొరుకుతుందో దొరకదు అని. నీకు గ్యారంటీ ఉందా రేపు ఉంటావో లేదో? ఏమండి, నాకుందా గ్యారంటీ? మరి ఉన్నంత కాలం ఇంకా ప్రభు కొరకు సిద్ధపడకుండా ఏం చేద్దామని భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. దేవుని కొరకు నువ్వు పరిగెట్టకుండా, దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా, ఆయన సన్నిధికి రాకుండా, ఆయన సన్నిధి మోకరించకుండా, ఆయన సన్నిధిలో సాగిల పడకుండా ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం ప్రార్థించేటకి వెళ్ళి చూసినటువంటి మేము మళ్ళా మరుసటి రోజుకి వచ్చేది సాబు కౌరు. అరే, నిన్నే ప్రార్థన చేశాను, ఇవాళ ఏమైపోయింది? అంతే. ఎవరి పరిస్థితి అయినా అంతే. ఎవరి సమయము, ఎవరి రోజు ఎప్పుడు సిద్ధముగా ఉందో మనకెవరికి తెలియదు. మనకు దేవుని సన్నిధి మనకు అందుబాటులో ఉన్నప్పుడు, దేవుని సన్నిధి జరుగుతున్నప్పుడు, వాక్యము వినబడుతున్నప్పుడు, వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు నిశ్చయముగా ఆయన సన్నిధిలో మనం సాగిలపడుదుము గాక. హల్లెలూయా. ఈ చీమ ఆహారం దొరుకుతున్నప్పుడు అది నిర్లక్ష్యం చేయదండి. అది వేగిరిమే వచ్చి ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. ఎందుకో తెలుసా? దానికి ఒక్కటి తెలుసు, ఏంటి అని అంటే, నాకు రేపు ఆహారం దొరుకుతుందో లేదో తెలియదు. ఈ పూట మనం గమనించాలి, రేపు మనం ఉంటామో లేదో తెలియదు. ఈరోజు మనం ఎందుకు దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయాలి? ఎందుకు దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయాలి? దేవుని మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? ఆయన అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. నువ్వు దేవునితో సహవాసం చేయకుండా, ఆయన వాక్యానుసారంగా నడవకుండా, ఆయన వాక్య ప్రకారంగా నువ్వు జీవించకుండా, ఆయన వాక్యంలో ఆనందించకుండా నీవు ఏవేవో చేసి పరలోకానికి ఎలాగెళ్ళగలుగుతావు? ఈ పూట నీవు పచ్చగా ఉండాలి అని అంటే, నువ్వు ఏది చేసినా సఫలము అవ్వాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని వాక్యములో నువ్వు నడవాలి. దేవారాత్రులు ఆయన వాక్యాన్ని నేర్చుకుని ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. వాక్యానుసారంగా జీవించడం అంటే దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఆ వాక్యము మనకు ఎలా ఉండాలి? నడిచినప్పుడు, పరుండినప్పుడు, వేరెవర్ యు గో, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అది నీకు ఎలా ఉండాలి అంటే వాక్యము నడికట్టుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పాలి? నీకు ఎలా ఉండాలి? నడుకట్టుగా ఉండాలి. నీకు భాషికము వలె ఉండాలి. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా ఎలా ఉండాలండి? మీకు రెండు విషయాలు చెప్పాను. మన వాక్యానుసారంగా నడిస్తే, ఒకటి మనం పచ్చగా ఉంటాం, రెండవది మనం ఏది చేసినా సఫలమవుతుంది. మూడవ విషయాన్ని మీకు చెప్తాను. వాక్యం చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. ఆనోకు దేవునితో నడిచెను. నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయాను, కనుక అతడు లేకపోయాను. మీరు ఇంకా పైనుంచి చదవాలి. 21వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషాలను కనెను. ఆనోకు మెతుషాలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే హానోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 365 ఏండ్లు.
అందులో 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడు ఆయన? చెప్పాలమ్మా, దేవునితో నడిచాడు. ఈరోజు దేవుడు మనకిచ్చే ఆయుష్కాలంలో మనం కూడా ఎలా నడవాలి అని అంటే, ఎవరితో నడవాలంటే దేవునితో నడవాలి. ఆనోకు దేవునితో నడిచాడు కాబట్టి దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. దేవునితో నడిచాడు కాబట్టి, మీరు కొంచెం చెప్తారా? చెప్పవచ్చా? చెప్తారమ్మా? 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడు? చెప్పాలి అందరూ. ఎవరిని అడుగుతాను సిగ్గుపడతారు. అర్థమైందా? చాలా క్లారిటీగా చెప్తున్నాను, అడుగుతాను, మీరు చెప్పాలి. లేపు అడుగుతాను. 300 సంవత్సరాలు ఏం చేశాడు ఆనోకు? దేవునితో నడిచాడు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెప్పాలి అమ్మ, వెనకాల ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి. ఇదే మాట మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం కూడా ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. ఇప్పుడు నడవటానికి ఆయన పక్కన ఉంటాడా? చెప్పండి అమ్మా చెప్పండి. నడవటానికి ఆయన పక్కన ఉంటాడా? ఉండడు. ఆయన ఆత్మగా ఉంటాడు, ఓకే. మరి నువ్వు దేవునితో ఎలా నడుస్తావు? యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించుచుండెను. అసలు దేవుడు రూపం ఏంటనంటే వాక్యం. కానీ మనం రక్షించడానికి ఆయన శరీరము దాల్చి కన్య గర్భము ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అసలు ఫస్ట్ దేవుడు ఎలా ఉంటాడు అని అడిగితే, ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆయన ఏమై ఉన్నాడు? వాక్యం. ఇప్పుడు నువ్వు దేవునితో నడవటం అంటే నువ్వు ఎలా నడవాలి? చెప్పాలందరూ. అర్థమవుతుందా? అర్థమైందా మర్మం ఇక్కడ? నువ్వు దేవునితో నడవటం అంటే వాక్యంతో నడవటమే. ఎందుకనంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అందరూ చెప్పాలి, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. మళ్ళీ చెప్పండి, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. బోర్డు ఉంటే బాగుండు మీకు చెప్పేద్దని మొత్తం. దేవునికి స్తోత్రం. ఎప్పటి నుంచో కొనాలనుకుంటాను, బోర్డు కొనలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఉంటే స్పాన్సర్ చేయండి ఆ బోర్డుని. దేవునికి స్తోత్రం. చక్కగా మీకు చెప్తాను. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఇప్పుడు హానోకు దేవునితో నడిచాడు, అందుకే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనము కూడా ఎవరితో నడవాలి? దేవుని వాక్యముతో. అందరూ చెప్పాలి, దేవుని వాక్యముతో చెప్పాలి అందరూ. దేవుని వాక్యముతో నడవాలి. ఎవరైతే దేవుని వాక్యముతో నడుస్తారో, ఆనోకు దేవునితో నడిచి దేవుని దగ్గరికి వెళ్ళినట్లుగా ఎవరైతే వాక్యము ద్వారా నడుస్తారో వారే పరలోకం వెళ్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? వాక్యముతో ఎవరైతే నడుస్తారో, వాక్యముతో ఎవరైతే సహవాసం చేస్తారో, వాక్యాన్ని ఎవరైతే బదిలుపరుచుకుంటారో, వాక్యాన్ని ఎవరైతే అభ్యసిస్తారో, వాక్యముతో అడుగులు వేస్తారో, వాక్యమే మార్గదర్శకముగా తీసుకుని తమ జీవితాన్ని నడిపిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళతారు. హల్లెలూయా. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. ఒకటి మనం ఎలాగుంటాం చెప్పాలి. ఎలా ఉంటాం? పచ్చగా ఉంటాం. రెండవది అమ్మ ఎలా ఉంటాం? ఏమో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మనం ఎలా ఉంటాం? ఆకు వాడదు, కాపు మానదు. అటువంటి పచ్చదనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. రెండవది, మనం ఏది చేసినా సఫలమవుతుంది. మూడవది, మనం పరలోకం వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి మనం? పరలోకం. నరసాపురమా చెప్పండి, ఎక్కడికి? పరలోకం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, మనం పచ్చగా ఉంటాం. రెండవది, మనం ఏది చేసినా సఫలమవుతుంది. మూడవది,
మన పరలోకం వెళ్తాం. అందుకని దేవుడు దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రములు ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యం నేర్చుకోండి ప్రియ యవనస్తులారా, దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. జీవితాంతం సినిమాలని, షికారులని, రోడ్ల మీద కుప్పగంతులు వేసుకుంటున్నావేమో. ఒక రోజున ఎక్కి ఏడ్చే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు రానవుకో, ఆ రోజు రానవుకో. యవ్వన జీవితం చాలా విలువైనది. యవ్వన జీవితం చాలా విలువైనది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యవనస్తుడా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించు, కానీ ఒకరోజు ఉందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఒకరోజు ఉంది, ప్రతి దానికి మనం ఏడ్చే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మన జీవితంలో మనం రుచి చూడకుందుముగాక. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. మనం చేసే వాటికి, మనం నడిచే వాటికి ఒక రోజు ఉంది, తప్పించుకోలేవు. ఆ రోజు వాక్యానుసారంగా నువ్వు నడవగలిగినట్లయితే, వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగినట్లయితే, వాక్యమే నీ ప్రమాణకముగా, వాక్యమే నీ ధ్యాసగా, శ్వాసగా, దేవుని సన్నిధి అని ప్రాణముగా నువ్వు జీవించగలిగినట్లయితే, నా ప్రభు ఒక దావీదు వలె, ఒక అబ్రహాము వలె, ఒక మోషే వలె నిన్ను ఉన్నతమైన స్థితికి నా దేవుడు నడిపించుగాక. ఈరోజు స్త్రీలైనా సరే ఒక ఎస్తేరు వలె, ఒక దెబోరా వలె దేవుడు మిమ్ములను బలమైన ఆయుధాలుగా దేవుడు వాడుకును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాన్ని వ్యర్థంగా చేయకు. వాక్యం నేర్చుకోండి, వాక్యానుసారంగా నడవండి, వాక్యానుసారంగా జీవించండి. ఈరోజున పెద్దవారుగా మన దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. మనం నేర్చుకున్న దాన్ని మన పిల్లలకు అభ్యసింప చేయాలి. నువ్వు ఏదైనా పని చేయగలుగుతున్నావు అంటే ఆ పని చేసే ముందు నీకు ఒక ఆలోచన రావాలి, ఇది దేవుని చిత్తమా కాదా, ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది వాక్యం యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్న విషయాన్ని నువ్వు ఆలోచించగలిగావు అని అంటే నిజముగా నువ్వు ధన్యుడివే. నువ్వు చేసిందంతా చేసేసి, నడిచిందంతా నడిచేసి ప్రార్థన చేయండి అంటే కుదురుద్దండి. అమ్మా చెప్పండి అమ్మా. చేసిందంతా చేసి, పరిగెట్టి నడిచిందంతా నడిచేసి అంత అయిపోయిన తర్వాత ప్రార్థన చేయండి అయ్యగారు అంటే కుదురుద్దా అమ్మా? ఆ ప్రార్థన వాళ్ళని వెళ్ళిపోతావు పైకి? ఆ ప్రార్థన వాళ్ళు దేవునికి ఇచ్చేస్తాడా? నువ్వు నడవాలి, నువ్వు వాక్యానుసారంగా నడవాలి, వాక్యం ప్రకారంగా నువ్వు జీవించాలి, వాక్యానుసారంగా నువ్వు ఉండాలి. నీ ప్రవర్తన, నువ్వు పడుకున్నప్పుడు, నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, వేరెవర్ యు గో, నువ్వెక్కడికి వెళ్ళినా ఆయన వాక్యానుసారంగా నీ ప్రవర్తన, ఆయన వాక్యానుసారంగా నీ నడవడి ఉండగలిగినట్లయితే ఈ పూట 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఒకటి, నీ కుటుంబం ఎప్పుడు పచ్చగా ఉంటుంది. రెండవది, నువ్వు ఏది చేసినా సఫలమవుతావు. 30, 60, 100 నువ్వు ఆశీర్వదించబడతావు. మూడవదిగా ఆయన రాజ్యానికి నువ్వు వారసురాలు అవుతావు. అట్టి కృప సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చునుగాక. తల వంచని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకాళ్ళ మీదకి వద్దాం. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి. అందరూ ప్రార్థన చేద్దాం. వాక్యం వినట్లేదు, నువ్వు అన్నీ వింటున్నావు, అన్నీ చూస్తున్నావు, వాక్యం వినలేకపోతున్నావు, వాక్యం గ్రహించలేకపోతున్నావు, వాక్యం నేర్చుకోలేకపోతున్నావు. ఏదో వస్తున్నా వెళ్ళిపోతున్నావు. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే నీకు భక్తి లేదు. అసలు నీ ఓటమికి కారణం ఏంటో తెలుసా? నీ చెట్టు ఎండిపోవడానికి కారణం తెలుసా? పరలోక రాజ్యం సంగతి అలా పెట్టండి. ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నువ్వు పచ్చగా ఉండాలి కదా. ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నువ్వు చేసేవి సఫలమవ్వాలి కదా. వాక్యానుసారంగా నీ జీవితాన్ని ప్రారంభించగలిగినట్లయితే చివరికి నువ్వు పరలోకం కూడా నువ్వు చేయగలుగుతావు.
వింతలు, విడ్డూరాలు, మాయలు, మర్మాలు చేసి పరలోకం వెళ్ళలే మనం. వింతలు, విడ్డూరాలు, మాయ, మర్మాలు మనం చేసి ఏదో విడ్డూరాలు చేసి పరలోకం వెళ్ళిపోలేం. పెండ్లి కుమార్తెగా, పెండ్లి కుమారుడిగా సిద్ధపడాలి. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేకుండా నువ్వు ఎలాగ ఇక్కడికి వచ్చావు? వాక్యానుసారంగా సిద్ధపడకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యానుసారంగా నీ బ్రతుకు లేకుండా దుష్టుల మార్గములో నడిచి తిరుగుచు, కొనుకుచు, ఆనందించుచు విలాసవంతమైన జీవితాలు జీవించి భయపడక, దేవునికి లోబడక, దేవునికి ఇష్టానుసారంగా జీవించుక. అదిగో ఆ ధనవంతుడు వలె బ్రతికి ఆ విలాసవంతమైన జీవితాన్ని జీవించి ఎక్కడికి వెళ్ళిపోతావు పరలోకం? లాజరు దరిద్రుడైనా పేదవాడైనా దేవునికి వాక్యానుసారంగా జీవించాడు, దేవునికి భయపడ్డాడు. విలాసవంతమైన జీవితాన్ని ఆయన జీవించలేదు. లోకంలో ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావు, ఇష్టం వచ్చింది తింటున్నావు, ఇష్టం వచ్చింది తిరుగుతున్నావు. దేవుడు ఉన్నాడనే భయము కూడా నీకు లేదు. ఎస్, ఈ పూట నువ్వు దేవునికి భయపడగలిగితే, దేవుని వాక్యాన్ని నువ్వు అప్పగించుకోగలిగితే, నీ కుటుంబాన్ని ఒక అపురూపంగా నా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. నువ్వు పచ్చగా ఉండవు, నీ చెట్టు ఎండిపోదు, నీ చెట్టు కాయలు కాయకుండా ఉండదు. అది ఎప్పుడు ఫలాలతోనే ఉంటుంది, అది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. నీవు పరలోక రాజ్యానికి వెళ్తావు. నువ్వేది చేసినా సఫలమవుతుంది. అట్టి వాక్యానుసారంగా నేను ఉంటాను ప్రభు అని ఒక తీర్మానానికి రాగలిగితే, నా దేవుడు ఈరోజు నీకు చెప్పిన, నా దేవుడు నీ ముందు ఉంచిన ప్రతి ఆశీర్వాదం నీ స్వంత మగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన స్వామి, ఈ పూట నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని పురుగొలిపారు ప్రభా. నీ వాక్యం మేము నేర్చుకోవాలి, నీ వాక్యం వినాలి. చీమను చూసి నేర్చుకోమన్నాం. అవును తండ్రి, వాటికి చెప్పేవాళ్ళు లేకపోయినా, నడిపించేవాళ్ళు లేకపోయినా, అది ఆహారం దొరికినప్పుడల్లా సమకూర్చుకుంటుంది. కానీ మేమైతే నీ సన్నిధిని ఊరకే మేము పోగొట్టుకుంటున్నాం. నీ వాక్యాన్ని వచ్చి వినకుండా ఉంటున్నాం, నీ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాము నాయన. ఒకరోజు వినాలనుకున్న దొరికే ప్రసక్తి మాకు లేని రోజు ఒకటి రాబోతుంది. ఆ దినము మేము చూడక మునిపే నీ వాక్యాన్ని మేము విని, నీ వాక్యాన్ని కోసం, నీ సన్నిధి కోసం ఆరాటపడేవారిగా మమ్మల్ని మీరు ఉంచమని, అట్టి సిద్ధపాటు, అట్టి భక్తి, అట్టి భయభక్తులు కలిగిన జీవితం మాకు, మా కుటుంబాలకు, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని త్వరలో రానియున్న యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.